హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎల్జీ న్యూ మోడల్ తీసుకొచ్చాను ఇవాళ మీకు. ఎల్జీది ఏఏ డైరెక్టర్ 2.0 అని చెప్పి మనకి విత్ 12 కేజీస్లో న్యూ మోడల్ లాంచ్ అయింది. అండ్ ఇది కూడా సేమ్ మనకి డైరెక్టర్ టెక్నాలజీ వస్తుంది. రెగ్యులర్గా ఏంటంటే మనకి అన్ని ఆల్ బ్రాండ్స్లో మనకి డ్రమ్ వేరే మోటార్ వేరే మధ్యలో బెల్ట్ అండ్ పుల్లీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎల్జీ పేటెంట్ వచ్చేసి మనకి డైరెక్టర్ అని చెప్పి టెక్నాలజీ వస్తుంది. ఇది వితౌట్ బెల్ట్ సిస్టమ్ ఉంటుంది. డ్రమ్కి మోటార్కి మధ్యలో మనకి బెల్ట్ అనే కాన్సెప్ట్, పుల్లీ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. దాంతో మనకి బెనిఫిట్ ఏంటంటే నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వైబ్రేషన్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటి, దీనికి 10 years వారంటీ వస్తుంది. ఇది గ్రేటెస్ట్ ఆఫ్ ఎల్జీ ఆల్ టైమ్ 25 years హిస్టరీ. ఎల్జీ డైరెక్టర్ అనేది మనకి 25 years నుంచి ఉంది మనకి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 6 motion టెక్నాలజీ వస్తుంది. తర్వాత ఏఏ డైరెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్. ఇది ఆల్ మోడల్లో మనకి అన్ని మోడల్లో ఏఏ టెక్నాలజీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే వస్తుంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఫీచర్స్ ఏంటంటే బిగ్గర్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఏఏ డైరెక్టర్ 2.0 వర్షన్, డిజిటల్ డైల్ అంటే ఏంటంటే మనకి టచ్ ప్యానల్ ఇది, అండ్ ఈజెడ్ డిస్పెన్స్ ఉంటుంది, టర్బో వాష్ 360 degrees, అండ్ స్టీమ్ ఆప్షన్ వస్తుంది. స్టీమ్ కూడా మనకి 60 degrees వాష్ చేస్తుంది, అంటే హైజీన్ వాష్ ఉంటుంది. అండ్ చూడవచ్చు మీకు దీనిపైన ఇంట్రొడ్యూసింగ్ ది వాషర్ అండ్ డ్రయర్. బట్ ఇది ఏంటంటే మనకు ఓన్లీ వాషర్ 12 kgs వాషింగ్ మిషన్. ఇది దీంట్లో మనకి 12 kgs వచ్చేసి ఇది 5 star రేటింగ్ వస్తుంది. సేమ్ ఇన్వర్టర్ డైరెక్టర్ మోటార్ అండ్ 12 kgs, మోడల్ నెంబరు అండ్ 2025 మోడల్. ఇది బట్ 26 ప్రొడక్షన్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి కూడా సేమ్ మనకి ఎస్ఎస్ ఉంటుంది లోపల. ప్లస్ ఇంకోటి మెయిన్ పైన ఏంటంటే దీంట్లో ఒకటి ఎల్ఈడి లైట్ ఇచ్చాడు చిన్న పైన మనకి. అంటే లోపల క్లోజ్ ఏమవుతుంది, వాషింగ్ ఎలా అవుతుంది అని కూడా మనకి బయట నుంచి కూడా చూసుకో, డోర్ క్లోజ్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఇది ఆన్ చేసిన తర్వాత చూడండి ఫుల్ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, ఎల్ఈడి డిస్ప్లే. అండ్ ప్రజెంట్ దాంట్లో మనకి లోపల డిటర్జెంట్ ఏం లేదు కాబట్టి ఫిల్ చేయమని చెప్తుంది. అది ఓకే సెట్ చేసిన తర్వాత అండ్ దీంట్లో మనకి రెండిట్లో మనకి ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుంది ఎంత కావాలంత మనకి లిక్విడ్. ఎనీ లిక్విడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఉంటుంది అది. బట్ ఎల్జీ అయితే ఎయిర్టెల్ రికమెండ్ చేస్తుంది. అండ్ కెపాసిటీ కూడా లోపల రాస్తుంది అక్కడ. అండ్ ప్లస్ రైట్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి కాటన్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రోగ్రామ్స్ అన్ని దీంట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ వాష్ తీసుకుందాం, బట్ ఇక్కడ ఏ లేదు మనకి ఎంత టెంపరేచర్ తీసుకుంటూ ఎంత టైం వాష్ అవుతుంది. వాష్ వచ్చేసి మీడియం అవుతుంది, రిన్స్ అండ్ 2 times ఉంటుంది. స్పిన్ ఆర్పిఎం వచ్చేసి 1400 ఉంటుంది. టెంపరేచర్ మనకి 40 degrees వాష్ చేస్తుంది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి కాటన్ ప్లస్ ఎగ్జాంపుల్ చూపిస్తున్న 2-3 ప్రోగ్రామ్స్ మీకు. వాష్ మీడియం, రిన్స్ 1 time, అండ్ స్పిన్ వచ్చేసి సేమ్ 1400 RPMలో తీసుకుంటుంది. టెంపరేచర్ 40 degrees. ఇది ప్రీ సెట్టింగ్ ప్రోగ్రామ్స్ ఉంది. ఒకవేళ మాన్యువల్ కావాలంటే మనం అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్లో రైట్ సైడ్లో ఉంటుంది మనకి వాష్ టైం అనేది, రిన్స్ అనేది, స్పిన్ అనేది, ఆర్పిఎం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ మాన్యువల్గా చూడండి మ్యాక్సిమం మనకి 95 degrees వరకు వస్తుంది. బట్ ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే మనకి 60 వరకే ఉంది. ఇంకోటి టర్బో వాష్ 360 degrees 39 minutes ఉంటుంది ప్రోగ్రామ్ ఇది. ఇందులో ఏంటంటే మనకి ఆఫ్లోడ్ వేసి వాష్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రీ సెట్టింగ్ ఏంది మనకి స్పిన్ కూడా 1200 RPM 40 degrees తీసుకుంటుంది. డెలికేట్ అని చెప్పి, ఈజీ కేర్ అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి థింక్ యాప్ వస్తుంది మనకి. ఇందులో థింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్స్ అనే యాప్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో డౌన్లోడ్ సైకిల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ సైకిల్ నుంచి ఆల్ యాక్సెస్ చేసుకోవచ్చు. యాప్ త్రూ ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకో టప్లిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒక 3 monthsకి ఒకసారి 4 months టప్లిన్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫుల్లీ వైఫై ఆప్షన్ ఉంటుంది మనకి. వైఫై త్రూ యూజ్ చేసుకోవాలి థింక్ యాప్ అనేది మనకి. ఇంకోటి ఇది లాక్ కూడా చేసుకోవచ్చు కావాలంటే మనకి. డిస్ప్లే లాక్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నప్పుడు. డ్రమ్ లైట్ కింద ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఆన్ ఉంది, అది ఆఫ్ చేసిన తర్వాత చూడొచ్చు కింద మనకి ఎలా ఆన్ ఉందో ఆఫ్ ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆన్ ఉంది ఇది. ఇప్పుడు ఒకసారి మీకు అందులో సెట్ చేసి చూపిస్తాను చూడండి. ఆఫ్ చేసినప్పుడు ఇప్పుడు లైట్ ఆఫ్ అయిపోయింది. ఈ లైట్ ఒక 2026లో మనకి బెనిఫిట్ ఉంది చాలా ఈ మోడల్లో మనకి. అంటే రెగ్యులర్గా ఏం ప్రోగ్రామ్ అవుతుంది, ఏంది లోపల ఎలా అవుతుంది అనేది చెక్ చూసుకోవచ్చు. వాషింగ్ అవుతుందా లేదా ఏందని. అండ్ ఇంకోటి చైల్డ్ లాక్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇందులోనే. డిస్ప్లే మొత్తం లాక్ అవుతుంది అంటే చిన్నపిల్లలు అనుకోండి, అంటే ప్రోగ్రామ్స్ ఏం చేంజ్ చేయకుండా చైల్డ్ లాక్ చేసుకోవచ్చు. చైల్డ్ లాక్ చేస్తే మనకి ఏం పని చేయదు. ఇప్పుడు చూడండి దాంట్లో అక్కడ అది రైట్ మార్క్ ఉంది కదా, దాన్ని 3 seconds హోల్డ్ చేస్తే మనకి ఆటోమేటిక్ అది చైల్డ్ లాక్ వెళ్ళిపోతుంది. ఏం పని చేయట్లేదు. ఫస్ట్ తీసేయమని చెప్పి చెప్తుంది అది. చైల్డ్ లాక్ రిమూవ్ చేసేస్తే అయిపోతుంది అది. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అనిపోయింది. బట్ మోడల్ మాత్రం చాలా బాగుంది. అండ్ టచ్ ప్యానల్ ఫుల్ టచ్ ఇది.
మాన్యువల్ ఏముండదు మనకి. మినిమం కూడా మనకి స్పీడ్ 14 ప్రోగ్రామ్ ఉంటుంది, క్విక్ 14 అని చెప్పి 14 మినిట్స్లో వాషింగ్, రిన్సింగ్, స్పిన్ చేసుకోవచ్చు. ఏదైనా 1 kg ఎమర్జెన్సీ బయటకు వెళ్తున్నాం అనుకోండి. అండ్ కింద వచ్చేసి మనకి ఎమర్జెన్సీ డ్రైన్ అవుట్ ఉంటుంది. ఎప్పుడైనా పవర్ అయినప్పుడు 2-3 అవర్స్ పోయిందనుకోండి, ఇక్కడ నుంచి వాటర్ డ్రైన్ చేసేయచ్చు. ఇంకోటి డస్ట్ కలెక్టర్ కూడా కింద దీంట్లో వస్తుంది మనకి. మన పైన అందులో ఏమైనా ఉంటాయి కాయిన్స్, అవి కూడా దీంట్లోకి వచ్చేస్తాయి కింద. ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు, రిమూవ్ చేసేయచ్చు. అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసి క్లీన్ చేసి పెట్టాలి ఇది మనకి. అండ్ మోటార్కి కూడా 10 years వారంటీ ఉంటుంది, 2 years మిషన్ ఉంటుంది. ఒకవేళ వారంటీ కావాలంటే కూడా మనకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ 3 yearsకి మనకి 6018 ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది మోడల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఎల్జీ షాప్లో కూడా విజిట్ చేసి చూడవచ్చు. మనకి పంజాగుట్టలో మోడల్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ క్యాష్ బ్యాక్ కూడా మనకి దీంట్లో 10,000 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది క్రెడిట్ కార్డ్ పైన. థ్యాంక్ యూ.